ఇదే ఇంకేం మేము అరెస్ట్ చేయంగా దానివా అరెస్ట్ చేయమని మేము చెప్పినామా? లేదు జైల్లో బండి సంజయ్ కట్టించిన రూమ్ గిలా కట్టించిన అన్నాం ఎప్పుడన్నా? ఇది పరిస్థితి. అందుకే దయచేసి ఇలా కొండగట్ట అంజన్న సన్నిధి నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తను మేము ఈ గ్రామాల్లో మేము పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి. నాయకత్వం అందరం కూడా కలిసి 7 నియోజకవర్గాలు ప్రతి మండలానికి వస్తాం. మనం అందరం కూడా కలిసి గట్టిగా ఈ పార్లమెంటులో గెలవడంతో పాటుగా ఒక దశ శాసనసభ్యులు గెలిపించారు, 2వ దశ పార్లమెంట్ సభ్యులు, దాని తర్వాత 3వ దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ గెలుపు కొరకు మేమందరం కష్టపడాలి. అది దృష్టిలో పెట్టుకొని పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకునే విధంగా పనిచేసిన తర్వాత వాళ్ళందరికీ స్థానిక సంస్థలకు గెలిపే దిశగా మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి మీ ద్వారా బండి సంజయ్ గారు, వినోద్ కుమార్ గారు అబద్ధాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు ఎంపీ ఏం చేశారు, లోక్సభ వేదికగా ఏం ప్రశ్నలు అడిగిర్రు, ఈ నియోజకవర్గాల్లో ఏం లాభం జరిగింది, ఏం సంస్థలు తీసుకొచ్చిర్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఉపాధి హామీ అక్షింతల అవి కాదు, మరుగుదొడ్ల పొరుగుదొడ్ల కాదు, ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చ చేయాలి. అవి తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు. ఇలా నేను ఒకటే మాట అడుగుతాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే మధ్యలో రాముడు ఎందుకు వస్తున్నాడు? రాముడు మా భక్తుడు కదా. రాముడు రేపు పొద్దున 17 తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము చేయమా? మాకంటే గొప్ప చేస్తారా? నిజంగానే అటువంటి మీరు అయితే ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్ గొప్పం పెట్టి నువ్వు కూడా ₹1 లేకపోతుంది. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ఉంటుంది, దేవాలయాలకు ఇచ్చేది. అది కూడా చేత కాకపోతే నువ్వు సమర్థుడివా అసమర్థుడివా? నీకు నువ్వే ఒక్కసారి ఇంటికి పోయి అద్దాల ముఖం చూసుకొని నిర్ణయం తీసుకో. ఆనాడేమో భార్య మంగళసూత్రాలు అమ్ముకున్నా అంటే ఈనాడేమో ₹1,00,00,000 ఖర్చు చేయబడుతుంది. ఎక్కడికి వచ్చినాయి నాకు తెలియదు, నేను అంటలేని మాట. నేరుగా కిషన్ రెడ్డి మనుషులు బండి సంజయ్ అవినీతి ఆరోపణలతో తొలగించిన కిషన్ రెడ్డి మనుషులు అంటూ, బండి సంజయ్ గారి మనుషులేమో ఆయన కేసీఆర్ తోటి ప్రతిపాదిత నియమించబడ్డ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని నియమించినట్టు. అది మీరు నిర్ణయం చేసుకోండి, మేము కాదు. మాకు సంబంధం ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్తా పాయింట్ అయిందా? నువ్వు కరప్షన్ చేసి నిన్ను తీసేసిరా, మీరు ఇద్దరు చర్చ చేసుకోరు, మాకు సంబంధం లేదల్లా. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేసినావు, ఇంకొకటో కాదు ఏం చేసినావో మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసినావో చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, వినోద్రావు గారు ఈ జిల్లా కాదు ఇది, ఇక్కడ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ అడుకోపోయి అనవసరంగా 3వ 4వ స్థానం పడిపోయే పరిస్థితి రాకు, పరువు తీసుకోకు. అటర్ బ్లాక్ నిజం చెప్పినట్టుగా ఎక్కడ ఎవడు ఇవాళ కూడా హుస్నాబాద్ పాదయాత్ర 50 మంది లేరు, ఫోటోలు పంపిస్తారు. నేను అక్కడ ఎమ్మెల్యేను, 50 మంది కూడా లేని పరిస్థితి. ఎవరు వచ్చాయి ఏం చేస్తే ఎందుకు వస్తారు? అవసరం ప్రజలు అవసరం ఉన్నప్పుడు కనబడకపోతే 5-5 కిలోలు 10-10 కిలోలు అదనపు తూకం మీద జోకితే ఎవడ నోరిపినారే? బండి సంజయ్ నోరిపిండా ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు. ఇది డ్రామా కాదా? ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన. అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. మా అందరి మాట ఒకటే, మీ అందరి మాట ఒకటే, ప్రజల మాట ఒకటే. కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పునో కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి. అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి. నఫరత్ కా దుకాన్ బంద్ కరో, మహబత్ కా దుకాన్ ఖోలో అని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరూ కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి జరిపే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని 2 చేతులు జోడించి అభ్యర్థిస్తాం.